బీసీల ఐక్యత సాధిద్దాం, బీసీల రాజ్యాధికారాన్ని అమలు చేయాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే ఓ బీసీ మేలుకో, నీ కౌన్సిలర్ నువ్వే గెలుచుకో, నీ కార్పొరేటర్ నువ్వే గెలుచుకో అనేటువంటిది మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ బోగస్ జూటా పార్టీ అంటా ఉన్నాం. మనం బోగస్ జూటా పార్టీ. ఈరోజు చూస్తాం మోహన్ భగవత్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, 75 ఏళ్ళు ఉన్నాయి కానీ సంఘు అరే మాట అది మౌర్యా అని మేము అడుగుతా ఉన్నాం. మొన్ననే కదా రాబాయ్ నువ్వు మీ 75 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా పదవిలో ఉండడానికి వీల్లేదు ప్రధానమంత్రి సహా అన్నావు. మళ్ళీ ఇప్పుడు పదవి కాక్షం ముసలి ముండా కొడుకులైనా సరే పదవి కోసం వీలాడుతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా సావుకు దగ్గర ఉన్నా సరే ఇంకా 75 ఏళ్ళు అయినా సరే ఇంకా పదవి కోసం ఉంటా ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? కులగణనలు జరగాలన్నారు. ఎంతసేపట్లో మా మాటలు మార్చి ఇది భారతదేశ వ్యాప్తంగా మొత్తం ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఈరోజు బీసీలను మోసం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ జూటా పార్టీని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి ఉంచలే. వాడు వాస్తవానికి బీజేపీ ఎక్కడుందండి? తెలంగాణలో ఈవీఎంల పేరుతో 8 సీట్లు దుర్మార్గంగా గెలుచుకున్నటువంటి భారతదేశ వ్యాప్తంగానే ఈవీఎంల పేరుతో వచ్చింది ఈవీఎం పార్టీ అది. అదేవిధంగా 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలుచుకున్నారు ఈవీఎంల పేరుతోటి. ఇక్కడ మిగతా పార్టీలు 53% సీట్లు ఇస్తే ఈ జూటా పార్టీ 49% ఇస్తుంది ఆ బీసీలకి. దాదాపు 4% తక్కువ చేస్తారని పార్టీ లేదు. నువ్వెక్కడ, నీ పార్టీ ఎక్కడ? అసలు ఆ పార్టీ నమ్మేటోడు ఊర్లల్లో. ఈ పార్టీకి సర్పంచ్ మీరు ఎంపీ గెలిచినంటారు. డీకేఆర్న గెలిచినట్టు మహబూబ్నగర్ జిల్లా లోపల ఎంపీ అంటే ఎన్ని స్థానాలు రావాలి? సర్పంచులు ఒక ఎంపీ ఉన్న కాడ 7 ఎమ్మెల్యేలు ఉన్న కాడ 3 సర్పంచులు గెలుస్తావా? అప్పుడు అర్థం కావట్లే ఈవీఎంలు మాయ చేసినట్టు మొత్తం కుమ్మక్కైపోయి ఈరోజు భారతదేశాన్ని కబ్జా చేసుకున్నట్టుగానే బీసీలను మోసం చేస్తా ఉన్నారు. కులగణలో జనగణని చెప్పేసి అన్నట్టు జనగణలో కులగణని చెప్పేసి బీసీలను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్సీలకు లెక్కుంటది, ఎస్టీలకు లెక్కుంటది, పందులకు లెక్కుంటది, ఆవులకు లెక్కుంటది, నువ్వు మోస్తున్న ఆవులకు లెక్కుంటది. కానీ మా బీసీలకు ఎందుకు లెక్కలేదు? భారతదేశ వ్యాప్తంగా దాదాపు 73% ఉన్నటువంటి బీసీలని ఈ జనాభా లెక్కల్లో అదర్శలో పెట్టి అవమానించినటువంటి బీజేపీని ఇక్కడ కూకడి వేలతో ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి బీసీలకు పిలుపునిస్తూ ఎన్ని ఇబ్బందులున్నా అగ్రకులాలు, రెడ్లు, ఎలమలు, కమ్మలు సూట్ కేసులు పట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోదానికి కుట్ర చేస్తున్నా ఖచ్చితంగా మీరు జనరల్ స్థానాల లోపల బీసీలు గణనీయంగా పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలి, అందులో సర్పంచులను ఆదర్శం తీసుకోవాలని చెప్పేసి బీసీల పిలుపునిస్తా ఉన్నాం. మల్లారెడ్డి అనే బీసీల ద్రోహి, బీసీల వ్యతిరేకత నిరూపించుకున్నాడు. ఎందుకంటే కోర్టులలో వేసి హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నది. కాబట్టి ఈ మల్లారెడ్డి మున్సిపల్ ఎలక్షన్లో మూడుచింతలపల్లిలో 10వ వార్డులో ఎవరైతే బుట్టంగారి మాధవరెడ్డి ఉన్నాడో ఆయనకు వార్డు మెంబర్గా 10వ వార్డు మెంబర్గా బీఫామ్ ఇచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను అవమానపరిచిండు. ఎందుకంటే ఆయన మొదల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీల వ్యతిరేకి. ఆయన ఎప్పుడు జరిగినా కూడా గ్రామ పంచాయతీలో, మున్సిపల్లో కూడా అంత అగ్రవర్ణాల రెడ్లకే అన్ని కార్పొరేషన్లు కట్టబెట్టిన చరిత్ర ఆయనది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కాలేజీ సీట్లు ఎట్లా బేరమాడతాడో అదే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళ అగ్రవర్ణాలకే బేరం కుదిర్చి వాళ్ళకే ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇప్పుడేమో మేము గత 2 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ సంఘాలన్నీ కూడా దానికి విరుద్ధంగా ఆయన మాధవరెడ్డి గారికి సీట్ ఇచ్చి, ఎందుకంటే హైకోర్టులో, సుప్రీంకోర్టులో మా బీసీ రిజర్వేషన్ 42% అడ్డుకున్న మొదటి వ్యక్తి ఆయన్నే, చివరి వ్యక్తి కూడా ఆయన్నే. ఎందుకంటే ఈ విధంగా మాకు రాజకీయంగా ఎదగకుండా తీరని అన్యాయం చేసిన వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు వీళ్ళు ఎప్పుడు కానీ కులగణనలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే బీసీలంటే వాళ్లకు చాలా వ్యతిరేకం. ఎందుకు 10 సంవత్సరాలు పాలించిన టైంలో కూడా ఎమ్మెల్యే సీట్లలో కూడా 43 మంది రెడ్లకే ఇచ్చి బీసీలను అవమానించిన చరిత్ర. అదేవిధంగా ఇప్పుడు నిరంతరము ఈ 3 పార్టీలల్లో ఇట్లనే చేస్తున్నారు. కాబట్టి
మా బీసీ సోదరులందరూ కూడా జనరల్ స్థానాల్లో కూడా అందరూ బీసీలనే గెలిపియాలని మా బడుగు బలహీన వర్గాల సోదరులందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టిరు. ఇప్పటి వరకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం లేదు. ఒక్క రూపాయి పైస ఖర్చు లేనటువంటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడుతున్నారు. అది పెట్టలేదు. దాంట్లో ఒక రూపాయి కూడా అవసరం లేదు. కేవలం జీవో తీస్తే సరిపోతుంది. అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలలో ఇచ్చింది కేవలం 20,000 కోట్లు, ఖర్చు పెట్టింది 2,000 కోట్ల రూపాయలు. అంటే ఈ విధంగా బీసీలను విద్యాపరంగా ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు చూస్తే 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఇట్లా బీసీలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, అడగాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అడగదు. ఈరోజు బిల్లు పాస్ చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ ఇవ్వకుండా ఇంకా ఈరోజు బీజేపీ పార్టీ జాతీయ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీలకు కాలం పెట్టి బీసీలకు బీసీ కాలం పెట్టకుండా జర్నల్ అని పెట్టేసేసి ఈరోజు బీసీలను మరొకసారి మోసం చేయడానికి బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈరోజు గోడ మీద పిల్లిలాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏదైతే రిజర్వేషన్లకు అడ్డుగా ఉండి రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఈరోజు తప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు రిజర్వేషన్లను అడ్డుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈరోజు బీసీల నినాదాన్ని, బీసీ రిజర్వేషన్లను అణచిపెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో 17% రిజర్వేషన్ అమలు చేస్తే మనం 52% గెలిచి చూపించామో, ఈ మున్సిపల్ ఎన్నికల లోపల కూడా 65% గెలిచి ఈ రాజకీయ పార్టీలకు గోరి కట్టాలని చెప్పేసి జనరల్ స్థానంలో ఉన్నటువంటి బీసీలను అత్యధికంగా గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకా ఎంతకాలం ఈ మోసం అని మేము అడుగుతా ఉన్నాం. కంపల్సరీ బీసీలో చైతన్యం రావాలి. బీసీలో చైతన్యం రాకపోతే ఎట్లా? ఎంపెరికల్ డేటా తీసినామని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్పారు. ఎంపెరికల్ డేటా, డెడికేషన్ కమిషన్ 2 సభలలో వాళ్ళు ఏకగ్రీవంగా ఆమోదం చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్లు జీవోలు తీసుకొచ్చి మా బీసీ సంఘాలని పిలిచి మంచిగా ఇంత భోజనం పెట్టిరో, మరి చాయ్ పోచిరో, ఏమి ఇచ్చిరో కానీ మేమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, మీరే కాపాడుకోవాలి, ఎవరైనా కోర్టుకు పోతే మటుకు మాకు సంబంధం లేదంటే అనుకుంటా ఆడ మొత్తం నాటకాలు నటించి మీ యొక్క అజ్ఞానాన్ని అంతా రేవంత్ రెడ్డి ముందర ప్రదర్శించారు. దాని తర్వాత వాడు కోర్టుకు పోయిండు, అది యథావిధిగా కొట్టేసారు. మహారాష్ట్రలో అదేవిధంగా బీహార్లో జరిగిన విధంగా కొట్టేస్తారని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ అన్న గారు, అదేవిధంగా బీసీఎఫ్ చిరంజీవి గారు చెప్పినా కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండదు. కావున మిత్రులారా, ఇప్పటికైనా బీసీలకు రాజకీయ చైతన్యం రావాలి. మనం రాజ్యాధికారం సాధించుకుంటే తప్ప మనం ఏ విధంగా అయితే 17% ఇచ్చినో ఆ 17% ఇచ్చినది గ్రామ పంచాయతీలు 52% గెలిపించుకొని బీసీల ఐక్యత చాటినాం, రాజకీయ చైతన్యాన్ని చాటినాం. మాకు 42% మీ రిజర్వేషన్ వేలే ఖబర్దార్ బిడ్డలలో మేము 52% గెలిపించుకున్నామని ఆ రోజు గెలిపించుకొని చూపించినాం. అదేవిధంగా రేపు జరగబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా 60% పైబడి గెలిపించుకొని బీసీల చైతన్యాన్ని మనం చాటవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ చైతన్యాన్ని చూపించవలసి, రాజకీయ చైతన్యమే లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో బీసీలు అడగడానికి కానీ కనీసం సమావేశాలు పరుచుకునే హక్కు కూడా వాళ్ళు ఇవ్వరు. మేము అడుగుతా ఉన్నాం, మీకు ఎందుకు ఓట్లు వేయాలి? బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఏ ముఖం పెట్టుకొని ఏ బీసీల దగ్గర ఓట్లు అడుగుతారో స్పష్టంగా చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందేమో 40% ఇస్తామని చెప్పిన మీరు వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ని కులగణన పేరు మీద, ఇంకా కోట్ల పేరు మీద, రకరకాల జీవోలు ఆర్డినెన్స్ల పేరు మీద 57% బీసీలకు ఉంది, మేము చట్టబద్ధ కల్పిస్తాం, కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మీరు ఎన్నికలకు వెళ్లే ముందు
మా కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల నిధులు రావాలి కాబట్టి వాటి కోసం వెళ్తానని చెప్పి ఎన్నికలు పోయింది కూడా మీరే. కానీ ఈరోజు అడావుడిగా మున్సిపల్ ఎన్నికలు ఏ నిధుల కోసం ఎన్నికలకు వెళ్తారో కూడా సమాధానం చెప్పి ఓట్లు అడగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 42% చట్టబద్ధ కల్పించకుండా కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమ్మల్ని మోసం చేసే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధ చేయకుండా ఎన్నికలకు పోతూ ఉన్నది. మా లెక్కలు బయటపెట్టరు, మా కులగణన బయటపెట్టరు, మా బడ్జెట్లో వాటా ఇవ్వరు. ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మాకు రావాల్సిన బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా మాకు నిధులు కేటాయించలేని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నిధులు కేటాయించకుండా బీసీలకు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా బీసీలను ఎట్లా ఓట్లు అడుగుతారో ఇవాళ బీసీ ప్రజలు గమనించి ఆ పార్టీకి ఓట్లు వేయకుండా జనరల్ స్థానాల్లో బీసీలని గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ వచ్చేసరికి వాళ్ళు ఇవాళ కేంద్రంలో ఇవాళ కులగణన జరుగుతూ ఉంటే బీసీల లెక్కలు ఈ జనం వాస్తవానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 1931లో ఎన్నికలు జరిగిన జనాభా లెక్కలు జరిగిన తర్వాత 100 ఏళ్ళు గడిచినా కూడా ఇవాళ రాష్ట్రంలో ఓబీసీలకు లెక్కలు లేని పరిస్థితి. కుక్కలకి, నక్కలకి, జంతువులకి, చెట్లకి, పుట్టలకి లెక్కలు తీసే కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ లెక్కలు ఎందుకు తీయట్లేదో మేము అడగదలుచుకున్నాం. బీజేపీ మరి ఇప్పటికీ గోడ మీద పిల్లిలాగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాజకీయ పార్టీల 3 కూడా ఒకటే అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ భావిస్తుంది. ముఖ్యంగా ఒక చైతన్యయుతంగా ఈరోజు బీసీలు మరి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ఒక దగ్గర బీసీకి ఇస్తే బీఆర్ఎస్కు రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఒక దగ్గర బీసీకి ఇస్తే కాంగ్రెస్ బీసీకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడరో మరి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా పక్కకు పెట్టి బీసీ అభ్యర్థులనే గెలిపించుకునే ఒక చైతన్యాన్ని ఈరోజు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు లాంటివి కావు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తులు లేవు. ఇప్పుడు 3 పార్టీలకు పార్టీ గుర్తుల మీదనే పోటీ చేస్తున్నారు కాబట్టి మరి ఎక్కడైతే బీసీ ఉంటాడో అక్కడ బీసీలను గెలిపించుకునే చైతన్యాన్ని ఈరోజు బీసీలు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలను, అగ్రకుల పేదలను, ప్రజాస్వామికవాదులు అందరినీ కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మా యొక్క వర్గాలను చైతన్యం చేయడం జరిగింది. రేపు కూడా ఈ ఓటు చైతన్యాన్ని బీసీలు ప్రదర్శించి మరి 60% పైన బీసీలు ఉంటారు కాబట్టి అక్కడ విజయవంతంగా బీసీలు గెలవాలని మేము ఆకాంక్షిస్తూ వారికి ముందుగానే అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.